అంత సమయం ఎందుకు ఆసనం అయిపోయింది? ఇంకో 25 ఏళ్ళు అయిన తర్వాత చేస్తే ఏం ప్రయోగం? అంటే ఇన్ని రోజులు కామ్గా ఊరుకున్నారు కదా, ఈ 2 సీట్లు ప్రకటించడం వల్ల ఈయనకి ఇంత ఆవేశం ఆగ్రహం వచ్చిందా? దగ్గరికి ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు 27 వచ్చేసింది, 26 వచ్చేసింది, ఇంకేముంది? ఫిబ్రవరి ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ వద్ది, ఏప్రిల్లో ఎన్నికలు, మార్చిలో నామినేషన్, ఇంకెప్పుడు తెలుసు? సరిగ్గా మొన్న 4 రోజుల క్రితం అనుకుంటా, 4-5 రోజులు మనం కూడా మొన్న 2.2లో మాట్లాడుకున్నాం. నాదెండ్ల మనోహర్ గారు ప్రకటన చేశారు, ఈ నెలాఖరుతో సర్దుబాటు అయిపోతుంది, ఫిబ్రవరి మొదటి వారంలో మేము ప్రకటించేస్తాం అనేది. ఆ సర్దుబాటుకు ముందే ఈ 2 సీట్లు ప్రకటించేసుకున్నారు. కావాలంటే ఒకసారి చంద్రబాబు గారితో మళ్ళీ కూర్చోవచ్చు, ఇన్నిసార్లు భేటీ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడచ్చు. అలా కాకుండా ఇప్పుడు బయటికి రావడం, ఓపెన్గా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం, ఏంటి దీని వెనక రాజకీయం? చంద్రబాబు గారు అది ప్రకటించేశాక నేను అనివార్య పరిస్థితుల్లో ప్రకటించేశానయ్యా, ఏమనుకోబాకని ఈయనకేమైనా ఫోన్ చేసి ఉంటే ఇగో సాటిస్ఫై అయ్యేదేమో. ఆయన మాట అనలేదుగా, ప్రకటించాడు, ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దానికి తోడు ముఖ్యమంత్రి పదవి ఉండదని చెప్పేసి లోకేష్ ప్రకటించేశాడు. ఇక్కడ లోకల్ గా ఇతని మీద ప్రెషర్ పెరిగిపోతుంది కాపు సామాజిక వర్గం. ఇది తేడా వస్తే కనుక రేపు పొద్దున కాపులు ఎదురు తిరుగుతారు కూడా, పవన్ కళ్యాణ్ కూడా తిడతారు. పొత్తు విచ్ఛిన్నానికి దారి తీసే ప్రక్రియ ఇది అంత ఉండదా? అది చంద్రబాబు మీద ఆధారపడి ఉంటుంది. కనీసం 50 స్థానాలు ఇవ్వకపోతే పొత్తు విచ్ఛిన్నం అవుతుంది. కానీ ఎందుకంటే ఆయన ఇందాక ఆ మాట కూడా అన్నారు, పొత్తు విచ్ఛిన్నం చేసుకోవడం ఎంతసేపు, కానీ నేను సమయం పాటిస్తున్నాను అని. కాబట్టి 50 స్థానాలు